అందరికీ నమస్కారం. ఈ 3 లక్షలల్లో మొబైల్ షాప్ పెడితే లాభం ఉంటుందా లేదా అనే దాని గురించి వీడియో చేస్తున్నా. నచ్చితే చూడండి. ఫస్ట్ మొబైల్ షాప్ పెట్టేటప్పుడు కంపల్సరీ మీరు రిపేర్ కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. అది నేర్చుకుంటేనే ఈ ఫీల్డ్కి రండి. లేకుంటే రిపేర్ లేకుండా మాత్రం ఈ ఫీల్డ్కి రాకండి. వేస్ట్ ఏం వర్కౌట్ కాదు. మనం ఒక 2 లక్షల మొబైల్ షాపు మొత్తం ఇప్పుడు ఉంది కదా, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలా తయారు చేసుకోండి. వాటితో కంప్యూటరు కూడా వచ్చేటట్టు చూసుకోండి. ఇంకా మిగిలిన 1 లక్షల మొబైల్స్కి ఎక్కువ ఉపయోగించే స్క్రీన్ గార్డులు, మొబైల్ పౌచెస్, ఇయర్ ఫోన్స్, అన్ని రకాల రిపేర్కి సంబంధించినవన్నీ మీరు తీసుకొని 1 లక్షలో చాలా వస్తాయి. 1 లక్ష అంటే ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్ పడతాయి అవి. మనం వేయించుకున్నప్పుడు ఎక్కువ తీసుకుంటారు, అది ఇబ్బంది ఏం లేదు. ఇక కొన్ని చిన్న మొబైల్స్ పెట్టుకోండి. నోకియా, శాంసంగ్ అటువంటి చిన్న మొబైల్స్ పెట్టుకోండి. చిన్న అంటే 1200-1300 ఉంటాయి కదా, ఊళ్ళలో మన అమ్మ నాన్నలు వాడే అటువంటి అవి పెట్టుకుంటే అవి ఎక్కువ అమ్ముడిపోతాయి చిన్న షాపులలో. ఇవి 100 నుంచి 200 లాభం ఉంటాయి ఒక్కొక్క మొబైల్ మీద. 200 కూడా ఉండకపోవచ్చు, 100 అయితే బరాబర్ ఉంటుంది. ఏమన్నా మొబైల్ మీద అంత ప్రాఫిట్ ఏమి ఉండదు. మెయిన్ ఏంటంటే రిపేర్ పర్ఫెక్ట్ ఉంటే మీరు మంచి సక్సెస్ అవుతారు ఈ ఫీల్డ్లో. నేను 1 ఇయర్ మొబైల్ షాపు ఓన్గా నడిపిన, అందుకే నాకు ఈ రేట్లు ఎంత పడతాయి, దానికి రిపేర్ చేసినప్పుడు ఆ కాస్ట్ ఎంత ఉంటుంది, ఎంత తక్కువలు వస్తాయనే నాకు తెలుసు. ఎందుకంటే అది ఇప్పుడు నేను చెప్పొద్దు. చెప్తే ఏంటంటే మొబైల్ షాప్ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ ఫీల్డ్కి దిగినప్పుడు అర్థమవుతుంది. చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. మీకు రిపేర్ సెక్షన్ ఉంటే మాత్రం పర్ఫెక్ట్ సెట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఇది ఓన్గా చేసుకోండి. ఓన్గా మీరు రిపేర్ వచ్చేటట్టు, ఓన్గా మీరు అంత షాప్ నడుచుకునేటట్టు చూసుకుంటే మంచిది. ఎగ్జాంపుల్, ఈ మధ్యనే మా ఊళ్ళో సంబంధించిన ఒక పిల్లగాడు 2 లక్షలో పెట్టిండు అనమాట. 1 ఇయర్ అవుతుంది, మంచి సక్సెస్ అయ్యిండు. అతను మంచి రిపేర్ పర్ఫెక్ట్. రిపేర్ నేర్చుకుండు, బయట ఇన్స్టిట్యూట్కి పోయి నేర్చుకొని వచ్చి పెట్టుకుండు, మంచి సక్సెస్ అయింది. ఈ ఎగ్జాంపుల్, మీకు 3 రిపేర్లు వచ్చినా చాలండి, మీకు ఒక 1000 రూపాయలు అయితే జోలు వేసుకొని పోతారు. ఇప్పుడు మనకు స్క్రీన్ గార్డులు, ఈ డిస్ప్లేలు పగులుతాయి కదా, టచ్లు, వాటి మీద ఎంత లేదన్నా కానీ 60-70% లాభం ఉంటుంది అవి వేసుకుంటే. అందుకనే మీరు ఈ ఫీల్డ్కి వచ్చేటప్పుడు తక్కువ అమౌంట్ కదా, 3 లక్షలు కాబట్టి సక్సెస్ కావచ్చు. ఒకసారి ఆలోచించండి.